హలో ఆల్, ఈరోజు మన రెసిపీ బేకరీ స్టైల్ శాండ్విచ్. ఇలా గనక ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలు ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ మరీ పెద్దవిగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ శాండ్విచ్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేశాక ఒక ప్లేట్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ 3 మిర్చి తీసుకుంటున్నానండి. ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పిల్లలకి పెట్టేలాగా అయితే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకుంటున్నాను. మీడియం సైజ్ అయితే 2 తీసుకోవాలి. ఈ టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ శాండ్విచ్కి ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడాక కొద్దిగా కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులోకే కావాలంటే స్వీట్ కార్న్, పన్నీర్, ఆలు ఇలా ఏదైనా వెజిటేబుల్ మనకి ఇష్టమైంది వేసుకోవచ్చండి. ఇది బేస్, శాండ్విచ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది బేస్ లాగా యూజ్ అవుతుంది. టమాటాలు సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి మనం 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాము. గరం మసాలా అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మనం చిటికెడంతా షుగర్ కూడా వేస్తున్నాం. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఇది ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేయడమే. నెక్స్ట్ 4 పీసెస్ బ్రెడ్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిక్చర్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేశాక దాని మీద ఇంకొక పీస్ బ్రెడ్ పెట్టేసి మనం టోస్ట్ చేసుకోవాలి. దీన్ని బ్రెడ్ని టోస్ట్ చేసుకోవడానికి టోస్టర్ యూజ్ చేయొచ్చు, ఆర్ ఇలా ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ పీసెస్ని ఇలా ఫ్రైయింగ్ ప్యాన్లో పెట్టేసి బోత్ సైడ్స్ ఫ్రై చేసుకుంటే మన శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బేకరీ స్టైల్ ఆనియన్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు ఛానల్. మరి ఒక రెసిపీతో కలుద్దాం. బాయ్.